హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కాంగ్రెస్ సీనియర్ నేత చిరంజీవిని పవన్ కళ్యాణ్ని అనవసరంగా దుర్భాషలాడాడు. అసలు ఆయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, దానికి సందర్భం ఏంటి ఏం చూసుకోకుండా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడనమాట. అసలు ఆయన ఏమన్నాడు, ఆ సీనియర్ నేత ఎవరు అంటే జగ్గారెడ్డి. సో ఈయన ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంతో పేరున్న వ్యక్తి. ఈయన ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా యాక్టివ్గా ఉన్న వ్యక్తి. ఈయన ఉన్నట్టుండి నిన్న ప్రెస్ మీట్లో చిరంజీవి మీద, పవన్ కళ్యాణ్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు రైతులకి ఏమీ చేయలేదు ఈ అన్నదమ్ములు ఇద్దరు. చిరంజీవి ఏమో రైతుల మీద సినిమాలు తీసి ఆయన డబ్బులు సంపాదించుకొని ఆయన దర్జాగా ఉన్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా రైతుల కోసం ఆయన చేసిందేం లేదు, పైగా పోయి మోడీతో అంటకాగాడు, మోడీతోటి కూటమి ఏర్పాటు చేసుకున్నాడు తప్పితే ఆయన తన సిద్ధాంతం రైతులు అంటాడు, వ్యవసాయం ఇష్టం అంటాడు, కానీ చేసిందేం లేదు అన్నట్టుగా ఈయన మాట్లాడడం జరిగింది. సో జగ్గారెడ్డి ఎందుకు అలా అన్నాడు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నిజానికి ఇది కాంటెక్స్ట్ కూడా కాదు, ఏ సందర్భం లేదు. ఇప్పుడు చిరంజీవి గారు రైతుల కోసం ఏం చేయలేదన్న విషయము అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది మొదటి ప్రశ్న. రైతుల కోసం చిరంజీవి గారు ఏం చేయాలనేది మరో ప్రశ్న. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది మీరు, సో వీళ్ళు ఏదైనా చేస్తే రైతులకు ఉపయోగం, కానీ ఆయన ఏం చేయాలి? ఆయన రాజకీయం ఓకే, ఆయన పార్టీ పెట్టాడు, ఆయన రాజకీయంలో ఉన్నప్పుడు రైతుల విషయాలు పట్టించుకున్నాడు, మాట్లాడాడు, అవన్నీ చేశాడు. అయితే ఈయన ఆరోపణ ఏంటంటే, గతంలో ఢిల్లీలో ఈ రైతుల ఉద్యమం ఏదైతే జరిగిందో, పంజాబ్, ఢిల్లీ ఈ సరౌండింగ్స్లో, సో ఆ రైతుల ఉద్యమం, ఆ నల్ల చట్టాలు ఉన్నాయి కదా, సో ఆ నల్ల చట్టాల విషయంలో చిరంజీవి తన స్టాండ్ వినిపించలేదు, రైతులకు మద్దతుగా మాట్లాడలేదు అనేది ఈయన ఆరోపణ. చిరంజీవే కాదు, ఏ నటులు మాట్లాడారు, ఎవరు మాట్లాడారు? పోనీ ఏ పారిశ్రామికవేత్తలు మాట్లాడారు? పోనీ దేశంలో ఇప్పుడు అంబానీ కానీ అదానీ కానీ వీళ్ళు ఏమైనా మాట్లాడారా? లేదు కదా. మరి వీళ్ళందరి మీద క్వశ్చన్లు రావే. సో ఇట్లాగా చెప్పాలంటే ప్రతి ప్రొఫెషన్ నుంచి మాట్లాడవచ్చు, మాట్లాడితే తప్పేం లేదు, అది వాళ్ళకి సంబంధించిన పర్సనల్ విషయం. సో వాళ్ళు మాట్లాడాలనుకుంటే మాట్లాడతారు, అది వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్. ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడాలి, స్పందించాలి, నా వ్యాఖ్యలు ఏంటో తెలియజేయాలి అని వాళ్ళు అనుకుంటే తెలియజేస్తారు. అలా అనుకున్నప్పుడు తెలియజేయరు, అది వాళ్ళ పర్సనల్ విషయం కదా. ఈయన క్వశ్చన్ చేయడంలో అసలు అర్థమే లేదు. ఆయన మరి పర్టికులర్గా ఎందుకు అలా క్వశ్చన్ చేస్తున్నాడు ఏంటి అనేది అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు ఇంకా చూసుకుంటే చిరంజీవి గారు ఆయన సినిమా తీయడం ఏదో తప్పైనట్టుగా మాట్లాడడం ఇంకా హాస్యాస్పదం. చిరంజీవి గారు సినిమా తీస్తే అది ఏమన్నా తప్ప? పైగా రైతుల మీద సినిమా తీసే డబ్బులు చేసుకుంటున్నాడంట. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, అదొక వ్యాపారం, అదొక ఎంటర్టైన్మెంట్ రంగం. ఆయన ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్తో తీస్తాడు. నిజం చెప్పాలంటే ఆయన రైతుల మీద సినిమా తీయడం అనేది కూడా ఎక్కువగా రైతులకు మేలు జరిగేదే. ఏ విధంగా అంటే ఆయన ఏదో రైతుల మీద సినిమా తీసి డబ్బులు సంపాదించుకున్నాడు, కానీ రైతులకు ఏం మేలు చేయలేదని ఈయన ఆరోపణ అయితే చేశాడు. నిజానికి రైతులకు ఇది ఏ విధంగా ఉపయోగం అంటే, సినిమా అనేది కూడా ఒక మాస్ మీడియాలో ఒక భాగం. ఇప్పుడు ఎలాగైతే పత్రికలు ఉన్నాయో, ఎలాగైతే టీవీ ఛానల్స్ ఉన్నాయో, అదేవిధంగా సినిమా కూడా మాస్ మీడియాలో ఒక భాగం. సో సినిమా ద్వారా కూడా మన భావ ప్రకటనని తెలియజేయవచ్చు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉపయోగించుకోవచ్చు, ప్రభుత్వాలను ప్రశ్నించవచ్చు, సమస్యలను వెలుగులోకి తేవచ్చు. ఈ విధంగా సినిమా ద్వారా కూడా అనేక విషయాలు తెలియజేసే అవకాశం ఉంటుంది. అట్లా ఈ సినిమా ఏదైతే ఆయన గతంలో రైతుల గురించి చేసిన సినిమా ఖైదీ నెంబర్ 150. సో ఈ సినిమాలో రైతులు వాళ్ళ భూముల్ని కార్పొరేట్ వ్యవస్థ, కార్పొరేట్ శక్తులు ఆక్రమించుకోవడం కానీ, ఈ విషయం మీద ఆయన చేశాడు. అలాగే నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోవడం కానీ, సో ఇవన్నీ కూడా ఒక టాపిక్ కింద ఆ సినిమాలో అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. మంచి కథ, మురుగదాస్ రాసిన కథ చాలా బాగుంటుంది, మంచి సినిమా. అయితే ఇందులో ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు కూడా కార్పొరేట్ వ్యవస్థలో జరుగుతున్నవే కదా. రైతుల విషయంలో కార్పొరేటర్లు రైతుల పొలాలని కావచ్చు, పంటలని కావచ్చు, ఏ విధంగా వాళ్ళ హస్తగతం చేసుకుంటారు, ఏ విధంగా ఈ పంట భూములన్నీ కూడా బీడు భూములుగా మారుతున్నాయి, ఏ విధంగా పంటలన్నీ కూడా రియల్ ఎస్టేట్లుగా మారుతున్నాయి, ఇదంతా కూడా కళ్ళ కట్టినట్టు చెప్తూ ఆ సినిమా తీశారు. ఆ సినిమా వల్ల ప్రజలకు అవగాహన వస్తుంది కదా, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇంత జరుగుతుంటే అనే క్వశ్చన్ కూడా వస్తుంది. అలాగే కార్పొరేట్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, రైతులకు ఎంత అన్యాయం జరుగుతుంది అని అవగాహన లేని వాళ్ళకి తెలియజేసినట్టు అవుతుంది. అదొక న్యూస్ ఛానల్ చేయాల్సిన పని ఒక సినిమా ద్వారా చేసినట్టు అవుతుంది. ఇదొక సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆయన అలాంటి థీమ్తో ఎందుకు చేయాలి? చీప్ థీమ్స్ చాలా ఉన్నాయి, చీప్ థీమ్స్తో అన్ని చేసుకుంటూ ఉండొచ్చు కదా. ఎందుకు అలాంటి థీమ్తో చేయాలి? ఎందుకంటే అది కూడా రెస్పాన్సిబిలిటీయే. అంటే ఆయన పర్సనల్గా వచ్చి మాట్లాడితేనే కాదు, అది కూడా ఆయన వ్యాఖ్యే. ఒక సినిమా కూడా 2 గంటల సినిమా కూడా ఒక డైరెక్టర్ ఒపీనియన్, అలాగే ఆ సినిమా ఎంచుకొని చేసిన నటుడి ఒపీనియన్, నటుడి వ్యాఖ్యానం. అది ఈయనకు అర్థం కాలేదో ఏమో మరి. సో ఆ సినిమా మంచి ఇంపాక్ట్ ఇచ్చింది, రైతుల సమస్యల మీద ప్రజలు మాట్లాడాలని అవేర్నెస్ ఇచ్చింది, దాన్ని బట్టి స్పందించినవి కూడా అనేకం ఉన్నాయి. మీరు గమనిస్తే ఆ సినిమా టైంలో కూడా ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. అంటే మరి ఈయనకి సినిమా ఇచ్చే ఇంపాక్ట్ బొత్తిగా తెలియదు అనుకుంటాను, ఆ విధంగా రియాక్ట్ అయ్యాడు.
పైగా లేదా చిరంజీవి రియాక్ట్ అవ్వాలని మరి ఆయన ఎందుకు కోరుకున్నాడు? బహుశా గతంలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడం అంటే అఫీషియల్గా రాకపోయినా పూర్తిగా రాజకీయాల నుంచి ఆయన దూరంగా ఉన్నాడు, నాకు రాజకీయాల సంబంధం లేదని చెప్పేశాడు. సో అందువల్ల ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన మైలేజ్ ఇవ్వలేదు, వచ్చి పదవులు అనుభవించాడన్న ఫీలింగ్ తోటి అన్నాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద ఉన్న అక్కసు చిరంజీవి వైపు తిరిగిందా అనే క్వశ్చన్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ మీద ఎందుకంటే అది కూడా మాట్లాడదాం. సో ఈ విధంగా చిరంజీవి గారి మీద ఆయన అనవసరమైన వ్యాఖ్యలు చేశారు. మరి చిరంజీవి గారు మాట్లాడకపోతే అది కరెక్టా అంటే, నిజం చెప్పాలంటే తప్పు ఒప్పులు ఎంచాల్సిన పని లేదు ఇక్కడ. ఆయన మాట్లాడితే బాగుండేది. ఆయననే కాదు, ఎవరైనా సరే స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన టాపిక్ కాబట్టి, ప్రజలకు సంబంధించిన విషయాలు కాబట్టి. ఒకవేళ వాళ్ళు స్పందించలేదు, దానికి ఏం చేస్తాం, అది పర్సనల్ టాపిక్. సో ఆ విధంగా లైట్ తీసుకోవడమే. సో మరి నా అనవసరంగా మాట్లాడినట్టే ఇది. అలాగే పవన్ కళ్యాణ్ విషయం మీద కూడా ఒక వ్యాఖ్య చేశాడు. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఊరికే మోడీతోటి రాసుకు పూసుకొని తిరగడము, మోడీ పార్టీతో జతకట్టడం, ఇదంతా చూస్తుంటే అసలు ఆశ్చర్యంగా ఉందన్నట్టుగా రియాక్ట్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ కూడా రైతులకు ఏం చేయలేదు, అక్కడ ఢిల్లీలో పోరాడుతూ ఉంటే ఈయన మాత్రం కూటమి ఏర్పాటు చేసుకున్నాడు, ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఓకే, ఇది పవన్ కళ్యాణ్ అంటే పొలిటికల్ పార్టీ, ఆయన విమర్శించవచ్చు. వీళ్ళు కాంగ్రెస్, సో రెండు ఆపోజిట్ పార్టీలుగా ఉన్నాయి కాబట్టి విమర్శించడంలో ఏ తప్పు లేదు. కాకపోతే సమస్య ఏంటంటే ఈయన అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ ఎందుకు రియాక్ట్ అవుతాడు? పవన్ కళ్యాణ్కి ఒక స్టాండ్ ఉంటుంది. అయితే ఆ పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ ఆ టైంలో కొంత తప్పే. నిజానికి అప్పుడే విమర్శించుంటే ఇంకా బాగుండేది. బహుశా పవన్ కళ్యాణ్ తమ పార్టీ వైపు వస్తాడని ఆశతో ఎదురు చూశారో ఏమో తెలీదు. ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ ఉండటం వల్లే బీజేపీకి ఒక రకమైన మద్దతు ఏపీ నుంచి కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి, సో ఇది ఒక అక్కసుగా పెట్టుకొని మాట్లాడినట్టుగా కూడా కనిపిస్తుంది. లేకపోతే పవన్ కళ్యాణ్ అనాల్సిన సందర్భం కూడా కాదు ఇది. సో మరి ఇదంతా ఆయన మరి ఎందుకు అన్నాడో ఏంటో ఆయన ఆలోచించుకోవాలి. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఒక స్టాండ్, తను రైతుల పక్షాన ఎప్పుడూ రైతులు అలాగే వ్యవసాయం అంటే ఇష్టం అని చెప్తూ ఉంటాడు. రైతుల సమస్యలు కూడా తన క్యాంపెయినింగ్లో బాగా అడ్రస్ చేశాడు. ఈయన మరి అప్పుడెందుకు రియాక్ట్ అవ్వలేదు అనేది నిజంగా క్వశ్చనే. ఆయన అడగడం తప్పులేదు, కానీ అప్పుడే అడుగుంటే బాగుండేది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అడగడం అనేది మరి ఒకవేళ నెక్స్ట్ నిన్నటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రైతులకు అంతా రుణమాఫీ చేస్తూ వస్తుంది. సో ఈ రుణమాఫీ విషయంలో అంటే వీళ్ళు కొంతమందికి చేస్తున్నారు, కొంతమందికి చేయట్లేదు అన్న వాదన కూడా వస్తుంది కదా. ఒకవేళ ఈ వాదనని కాస్త తప్పుదారి పట్టించడానికో లేదా వీళ్ళు చేస్తున్న పనిని వాళ్ళు దృష్టి పెట్టకుండా చేయడానికో ఏదన్నా ఇలాంటిది ఏమన్నా స్టాండ్ తీసుకొచ్చాడా అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే పూర్తిగా కాంటెక్స్ట్ అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ లాగా ఉంది ఈ సందర్భం కానీ ఇదంతా కూడా. సో మరి ఆయన అట్లా మాట్లాడాడు. ఈ టాపిక్ కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఈ రైతులకు సంబంధించి కూడా ఈ రుణమాఫీ ఏదైతే ఉందో తెలంగాణలో, అది రైతులకు రుణమాఫీ తెలంగాణలో దాదాపు 40 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 11 లక్షల మందికే ఇస్తున్నారు అని చెప్పేసి కేటీఆర్ ఆరోపణ చేస్తున్నాడు. సో అంటే ఇప్పుడు 11 లక్షల మందికి వాళ్ళకి రుణాలు మాఫీ చేయడానికి మొదటి విడతగా దాదాపు 6,000 కోట్లేమో రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా చేస్తారు. దాదాపు 7 లక్షల కోట్ల వాల్యూ చేసే రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి సీఎం చెప్పారు. అయితే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది.